నమస్కారం. ఈ నెల 21వ తారీఖున అమెరికన్ యూనివర్సిటీ డే స్ప్రింగ్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ వారు గడిచిన నా 25 ఏళ్ల జీవితంలో రాజకీయాల్లో ఉన్నప్పటికి కూడా ప్రజాసేవే పరమావధిగా ఎంచుకుని అనునిత్యం ప్రజల్లోనే ఉంటూ ప్రతి ప్రజా సంబంధ విషయాల్లో కూడా ప్రతిస్పందిస్తూ పనిచేసినటువంటి తీరుగాను, రాజకీయాల్లో ఉన్నప్పటికి కూడా ₹1 కూడా లంచం తీసుకోకుండా నిజాయితీగా పనిచేసినందుకు గాను, వ్యాపార రంగంలో కూడా వృత్తిపరమైనటువంటి వృత్తి ధర్మంలో ఇంటర్నేషనల్ స్థాయిలో ఎక్స్పోర్ట్స్ ఐకాన్ బ్రౌన్ గ్రానైట్ క్వారీ ఓనర్గా, బహామా బ్లూ గ్రానైట్ క్వారీ ఓనర్గా వేలాది మీటర్లు ఎక్స్పోర్ట్స్ చేస్తూ వ్యాపార రంగంలో కూడా వృత్తిలో నైపుణ్యతను చూపించినందుకు నన్ను గుర్తించి మరి ఆ యూనివర్సిటీ వారు డాక్టరేట్ నాకు ఇవ్వటం జరిగింది. ఈ డాక్టరేట్ పట్టాలో మరి ఒక సర్టిఫికెట్ ఇస్తూ అలాగే ఒక మెడల్ని కూడా ఇవ్వటం జరిగింది. చాలా సంతోషం. ఎంఏ ఇంగ్లీష్ లిటరేచర్ చేసి లా చేసి పిహెచ్డి చేయాలి అనుకుని అకాడమిక్ లో అడుగుపెట్టి సొంతంగా కాలేజీలను నడిపించి తర్వాత గ్రానైట్ రంగంలోకి అడుగుపెట్టినటువంటి నాకు పిహెచ్డి చేయలేకపోయానే అన్నటువంటి బాధ ఎప్పుడు నాలో కలిచివేస్తుండే. కానీ అదృష్టం ఈ మార్గంలో వస్తుందని, నా 25 సంవత్సరాల సేవను గుర్తించి నాకు పిహెచ్డి చేయలేకపోయినా డాక్టరేట్ ఇచ్చి గౌరవిస్తారని నేను కల్లో కూడా ఊహించలేదు. ఈ గౌరవప్రదమైనటువంటి డాక్టరేట్ని అమెరికన్ ప్రెసిడెంట్ వారి యొక్క స్పిరిచువల్ అడ్వైజర్ అయినటువంటి మరి మార్క్ బర్న్స్ చేతుల మీదుగా ఈ అవార్డు తీసుకోవటం చాలా గర్వంగా ఉంది. మరి గొప్ప కార్యక్రమానికి చాలా మంది గొప్ప వాళ్ళు విచ్చేశారు. హైదరాబాద్ నలుమూలల నుంచి కూడా మరి ఘనంగా ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి అందరూ విచ్చేసి మరి వేదిక పైన IIFA ఇండో ఇజ్రాయెల్ ఫ్రెండ్షిప్ అసోసియేషన్ చైర్మన్ గా బిక్కపాటి యాడమ్, అలాగే పోతన్ మణిపూర్ నుంచి బిషప్ వచ్చారు, అలాగే గట్టు వారు వచ్చారు, అలాగే చాలా మంది అశోక్ గౌడ్, శంకర్ గౌడ్, పెద్దలందరూ కూడా రాజయ్య గౌడ్ అందరూ వచ్చి, రామారావు గారు అందరూ వచ్చి కార్యక్రమాన్ని చాలా ఘనంగా సత్కరించారు, ఈ అవార్డు ఇచ్చారు. ఇందుకు నా జీవితం, నా జన్మ ధన్యమైందని, ప్రజాసేవలో నేను చేసినటువంటి సేవకు ఇంతటి గుర్తింపు వస్తుందని, వ్యాపార రంగంలో వృత్తిపరంగా నా నిబద్ధతతో నేను చేసినటువంటి వ్యాపారంలో ప్రపంచ స్థాయిలో గ్రానైట్ ని మరి ఎక్స్పోర్ట్ చేసినందుకు ఇంత గొప్ప గుర్తింపు వస్తుందని నేను ఎప్పుడు ఊహించలేదు. మరి నేను ప్రత్యేకంగా నేను ఈ సందర్భంగా నాకు ఈ స్థాయిని తీసుకొచ్చినటువంటి ప్రజలు ఎవరంటే టెక్కలి నియోజకవర్గం ప్రజలందరికీ కూడా వారి పాదాలకు నా శిరస్సును తాకుతూ వారికి సాష్టాంగ ప్రణామం చేస్తున్నాను. నా సేవలను, నా కష్టాన్ని గుర్తించినటువంటి టెక్కలి ప్రజలు ఎప్పుడూ నా వెన్నంటున్నారు. ప్రతి సందర్భంలో కూడా నాతో ఉన్నారు. వారిచ్చినటువంటి ఈ గౌరవమే ఈరోజు డాక్టరేట్ వచ్చేటటువంటి గౌరవ హోదా, ఆ బిరుదు వచ్చేందుకు కారణం టెక్కలి ప్రజలని నేను ప్రత్యేకంగా తెలియజేసుకుంటున్నాను. నాకు క్రమశిక్షణతో అవినీతి చేయకూడదని నేర్పినటువంటి నా తండ్రి దువ్వాడ కృష్ణమూర్తి గారు, నా తల్లి లీలావతి గారు నేర్పిన పాఠాలు, నా ఉపాధ్యాయులు నేర్పినటువంటి పాఠాలు నాకు ఈరోజు ఎంతో ఫలితాన్ని ఇచ్చాయని నేను సంతోషిస్తున్నాను. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, నాకు రాజకీయంగా ఉన్నత స్థాయి ఇచ్చిన నా దైవం శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తూ
ఈ గొప్ప సత్కారాన్ని గుర్తుంచుకుంటూ నా ఆఖరి రక్తం బొట్టు ఆఖరి ఊపిరి ఉన్నంత వరకు కూడా ప్రజాసేవలో నేను నిమగ్నం అవుతానని, లంచం తీసుకోనని, అవినీతి నా దరికి రానివ్వనని, నిజాయితీగా పనిచేసి ప్రజలతో ఎప్పుడు ఉంటానని, ఈ హోదాను నిలబెట్టుకుంటానని ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ గౌరవ హోదాని కల్పించినటువంటి డే స్ప్రింగ్ యూనివర్సిటీ వారికి మరి మళ్ళీ కూడా ఆ, ట్రంప్ గారి అడ్వైజర్ అయినటువంటి మార్క్ బాన్స్ గారికి విచ్చేసినటువంటి పెద్దలందరికీ నా సోదరుడు మాజీ ఎంపీ హర్ష్ కుమార్ గారు కూడా ఈ సమావేశానికి విచ్చేశారు. వారిది ఒక ప్రత్యేకమైనటువంటి ఆకర్షణగా నా జీవితంలో మర్చిపోలేని తెలియజేస్తూ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాను.